రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు అధికారికంగా కేటాయించబడిన నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి అనువుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపు చేయించాం. మీరు అవసరమైతే నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఏకాంత సమావేశంలో రాయలసీమ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని వెంటనే ఆపివేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆయన్ని ఒప్పించడం వల్లనే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడో మనందరికి కూడా అర్థమవుతుంది. ఇంత నగ్నంగా వాస్తవాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తన స్వప్రయోజనాల కోసం, సంకుచిత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, అదేవిధంగా అత్యంత కరువు పీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంత ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడాన్ని రాయలసీమకు సంబంధించిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకించాలా, అవసరమైతే కూడా రాజీనామా కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందు నుంచి కూడా రాయలసీమ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. తరతరాలుగా అన్యాయానికి గురి కాబడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి నిరాదరణ కారణంగా బీడుబారిన కరువు పీడిత ప్రాంతాలు ఉన్నటువంటి రాయలసీమలో ఈరోజు మిగులు జలాల ఆధారంగా, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు కూడా ఎప్పుడు ఈ ప్రాజెక్టులు ఆగిపోతాయో, ఈ ప్రాజెక్టు వల్ల నీరందనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో అని చెప్పి రాయలసీమ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనమంతా చూస్తా ఉన్నాం. ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తున 519 నుంచి 524 మీటర్ల పెంపు విషయంలో కర్ణాటక క్యాబినెట్ 70,000 కోట్ల రూపాయలను కేటాయించి వేగవంతంగా ఎత్తును పెంచేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి నిర్వాసితులందరికీ కూడా, భూములు కోల్పోయే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి డబ్బు ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇటీవలనే. ఆ సందర్భంలో కూడా ఈరోజు మాది డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మంది పార్లమెంట్ సభ్యులున్న కేంద్ర ప్రభుత్వం పైన నిర్ణయాత్మకమైనటువంటి బలం ఉన్నప్పటికీ కూడా నోరు మెదపడం అనేటువంటిది జరగలేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర వహించిన సందర్భంలో కూడా ఆల్మట్టి డ్యామ్ ఎత్తుకు సంబంధించి నిర్ణయాలు జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా వ్యవహరించకపోగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేటువంటి పద్ధతుల్లో ఆ రోజు కూడా వ్యవహరించడం జరిగింది. నిజంగా ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపే పూర్తి అయితే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టులకు
నీరందడమే గగనం అవుతుంది. అంద్రినివా, గాలేరు నగర్ లాంటి అనేక ప్రాజెక్టులు ఈరోజు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి చాలా దారుణమైనటువంటి వైఖరి అని మనందరికీ కూడా తెలుసు. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కేటాయించినటువంటి పోతిరెడ్డిపాడు ద్వారా రావాల్సినటువంటి నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని దాదాపు 3,850 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. తొలి దశ పనులు ప్రారంభించే సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా, అదేవిధంగా ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా దానికి బ్రేక్ పడింది. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కేవలం డిపిఆర్ కోసమే పనులు చేశాము, తాగునీటి అవసరాల కోసమే పనులు చేస్తున్నాం, పర్యావరణ అనుమతులతో ఈ మాత్రం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి గట్టిగా వాదించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కొనసాగించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర పడుతుందని చెప్పి సంకుచితంగా వ్యవహరించింది. ఈలోగా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైఎస్ఆర్ పార్టీనే కాదు, రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం పోరాడుతున్నటువంటి అనేక సంఘాలు చంద్రబాబు గారిని డిమాండ్ చేశాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన అవసరమైతే ఒత్తిడి తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపకుండా కొనసాగించాలని చెప్పి కోరడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడడంతో ఈరోజు నిజాలన్నీ కూడా బట్టబయలైనాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ వల్ల, ఆయన శిష్యుడు, వాళ్ళిద్దరికి ఎంత అవినాభావ సంబంధం ఉందో మన అందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డారో అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఏ విధంగా త్యాగాలు చేసుకుంటున్నారో కూడా మనకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏలో భాగస్వామైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా సహకరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడడం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించాలా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మొహం పెట్టుకొని సమాధానం చెప్తారో ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరు రేవంత్ రెడ్డి గారిది తప్పైతే, రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే మీరు రుజువు చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, నేను ఆధారాలతో సహా రుజువు చేస్తా, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, ఈరోజు ఆగిపోయినాయా లేదా, నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రభావితం చేయడం వల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం 101 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా రావాల్సి ఉంటే 2 దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే 1-2 సంవత్సరాలు మినహా ఎప్పుడు కూడా మనం పోతిరెడ్డిపాడు ద్వారా మనకు హక్కుగా ఉన్నటువంటి నీటిని కూడా వినియోగించుకోలేకపోయినాం. ఇట్లాంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి వైఖరి వల్లనే ఈరోజు అది ఆగిపోయిందనేటువంటిది అందరికీ కూడా అర్థమవుతుంది. ఒకవైపు తెలంగాణలో అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాదాపు 950 కోట్ల రూపాయల ఫైన్ వేసినా కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులను ఏమాత్రం ఖాతరు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంటే
ఆ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును ఆపడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. మొక్కుబడి మాటలు తప్ప ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నించింది లేదు. అదే సందర్భంలో మనకందరికీ తెలుసు, ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు, అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం చెప్పిన దానికి భిన్నంగా ఈరోజు విచారణ ముందు కొనసాగుతూ ఉంది. గతంలో సుప్రీంకోర్టుకి తీర్పుకు విరుద్ధంగా, అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా KWDT 1 అవార్డుని పునఃసమీక్షించడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని ఆపించడం జరిగింది. ఈరోజు మళ్ళా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పునఃసమీక్ష చేసి మరి మనకు కేటాయించినటువంటి జలాలలో మార్పులు చేస్తే రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా తలకిందులవుతాయి, వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చాలా పేలవంగా వ్యవహరించింది. ఈరోజు తన పైన ఉన్న కేసులను, అక్రమ కేసులను, తన పైన ఉన్నటువంటి అవినీతి కేసులను ఎత్తివేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తలకిందలు తపస్సు చేస్తా ఉన్నాడు. తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. తన పైన కేసులను వాదించడానికి వచ్చేటువంటి సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తా ఉన్నాడు. తన పైన కేసుల్లో బయటపడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా ఇమిడి ఉండి రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు సమర్థవంతమైనటువంటి అడ్వకేట్స్ని ఈరోజు నియమించలేకపోతున్నాడు అనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలని కాపాడలేనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఎందుకున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ప్రశ్నించడం జరిగింది. మరి ఈరోజు మనం ప్రారంభం నుంచి కూడా చూస్తున్నాం, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత ప్రజల గురించి చిత్తశుద్ధితో వ్యవహరించడం జరగల. శంకుస్థాపనలు, మొక్కుబడి వ్యవహారాలకు పరిమితం కావడం తప్ప ఈ ప్రాంత ప్రజల పరిస్థితుల్ని, మానవత్వంతో ఆయన ఎప్పుడు కూడా చూడాల. ఆ రోజు ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగర్ ప్రాజెక్టు, వీటన్నింటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టినాడో జీతభత్యాలకు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరగల. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనివా ప్రాజెక్టు కానీ, గాలేరు నగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నిటిని పూర్తి చేయడానికి, ఆ ప్రాజెక్టులు పరుగులెత్తించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు హంద్రీనివాని రాజశేఖర రెడ్డి గారు ఆ మేరకు పూర్తి చేయడం వల్లనే అనంతపురం జిల్లా లాంటి జిల్లాలలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటా ఉన్నాడు. ఈరోజు హార్టికల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. నీటి కోసం కటకటలాడే అనంతపురం జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రాజెక్టుల విషయంలో చూపినటువంటి చిత్తశుద్ధి వల్ల ఈరోజు ప్రజలంతా కూడా అంతో ఇంతో సంతోషంగా ఉండగలుగుతా ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమి? హంద్రీనివా ప్రాజెక్టు విషయంలో కూడా ఈరోజు సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అనంతపురం జిల్లాకు కేటాయించినటువంటి నీటినే తీసుకురాలేకపోతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,500 కోట్ల రూపాయలతో ఆ రోజు హంద్రీనివా కాలువ వెడల్పు చేసే పనులను 6,000 క్యూసెక్కులు తీసుకొచ్చేటువంటి కాలువలను తయారు చేయించడానికి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,850 క్యూసెక్కుల కుదించి 3,000 కోట్లతో ఈరోజు పనులు ప్రారంభించినారు, హంద్రీనివా పనులు.
ఆగమేఘాల మీద పూర్తి చేసాం సీజన్ లోపల అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఇప్పుడు అడుగుతా ఉన్న హంద్రీనివా ప్రాజెక్టు వెడల్పు చేసినటువంటి పనులు ఈరోజు అత్యంత నాసిరకమైనటువంటివి. అంతేకాకుండా చెయ్యకుండానే నీళ్లు వదిలి చేతులు దులుపుకున్నారు. ఈ ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టు వెడల్పు చేసినటువంటి పనుల్లో లైనింగ్ పనులపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని వందల కోట్ల రూపాయలు ఈరోజు దుర్వినియోగమైన అని చెప్పి ఈ సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఆరోపించడం జరిగింది. దానిపైన ధైర్యం ఉంటే విచారణ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివా ప్రాజెక్టును గాలేరు నగిరి ప్రాజెక్టుతో లింక్ చేయడం ద్వారా కేవలం అనంతపురం జిల్లా ప్రయోజనాల కొరకే హంద్రీనివాని పరిమితం చేయాల. హంద్రీనివా అనంతపురం జిల్లా ప్రజల పూర్తి రక్షణగా ఉండాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి దాదాపు 1500 కోట్ల రూపాయలు కూడా గాలేరు నగరి హంద్రీనివా లింక్ పనులపైన కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలేరు నగరి హంద్రీనివా అనుసంధానం పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణంలో కూడా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఈరోజు బనకచెర్ల లింకాలు అంటాడు, లేకపోతే కావేరి అనుసంధానం అంటాడు. ఈరోజు కళ్ళ ముందు చేయడానికి అవకాశం ఉండి పూర్తి చేయొచ్చు అనేటువంటి వాటన్నిటిని గాలి కొదిలి రాష్ట్ర ప్రయోజనాల్ని, రాయలసీమ ప్రయోజనాల్ని, కరువు ప్రాంత ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే మాటలతో చంద్రబాబు నాయుడు గారు కాలం గడుపుతున్నారనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మనం మెడికల్ కాలేజీల వ్యవహారం కూడా చూసాం. జగన్ గారు ప్రారంభించి ఒక మేరకు పూర్తి చేసినటువంటి ఆదోని కాలేజు, పెనుగొండ కాలేజు, మదనపల్లి కాలేజు, మార్కాపురం కాలేజు, పులివెందల కాలేజు, వీటన్నింటినీ ఎందుకు మీరు అడ్డుకుంటా ఉన్నారు? వీటిని మాత్రమే ఈరోజు టెండర్స్ పిలవడానికి ఎందుకు మీరు ముందుకు వస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీల పట్ల, మెడికల్ కాలేజీల పట్ల, ఇక్కడున్న విద్యార్థి లోకం పట్ల మీ వైఖరి ఏమిటనేటువంటిది అర్థమవుతా ఉంది. ఈరోజు రాయలసీమ నుండి వచ్చినటువంటి మీరు ఏ రోజైనా రాయలసీమ ప్రజల గురించి ఆలోచించినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి పైన ఖర్చు పెడతా ఉన్నారు. ఎవడు తీర్చాల అప్పులన్నీ కూడా? ఈరోజు రాష్ట్రాన్ని అమరావతి కోసం తాకట్టు పెడతా ఉన్నారు మీరు. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈరోజు అమరావతి కోసం ఈరోజు మీరు తాపత్రయపడుతున్న మీకు అమరావతి కంటే అక్కడ వచ్చేటువంటి లాభాలపైనే దృష్టి ఉందనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడున్న రైతాంగం కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అమరావతి గురించి ఆలోచించడం తప్ప రాష్ట్రంలో ఇతర అనేక జిల్లాలు ఉన్నాయి. అక్కడ జిల్లాల ప్రజలు బాధలు, వాళ్ళ పంటల పరిస్థితి, అక్కడ యోగక్షేమాల గురించి ఆలోచించే తీరిక కూడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, రాష్ట్ర సమాంతర అభివృద్ధికి కూడా తీవ్ర నష్టం కలగజేసేటువంటి విషయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఏమాత్రం నైతికత ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ కాలేదని చెప్పి అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇట్లాంటివి అసలు అవగాహన ఉందో లేదో కూడా అర్థం కాదు. ఆయన
అధికారంలోకి రాకముందు ప్రశ్నించాలని రాష్ట్రానికంత నీతులు చెప్పిన వాడు ఇన్ని అరాచకాలు అక్రమాలు జరుగుతున్నా ఈరోజు ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడనేది అనేక సందర్భాల్లో అర్థమవుతుంది. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతర కూటమి పార్టీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి దీనిపైన స్పందించాలని చెప్పి వాళ్ళు ప్రశ్నించాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దానికి సంబంధించి ఆయన చెప్తున్నట్టుగా నీరు అందుబాటులో లేదనేటువంటిది ఒక వాస్తవం. అదే సందర్భంలో ఆ ప్రాజెక్టులు పెద్దగా సక్సెస్ అయినటువంటి ఉదాహరణలు కూడా రాష్ట్రంలో లేవు. ఆ రోజు కూడా వాళ్ళు అది ఏమాత్రం ముందు పోలా, కేవలం కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు గురించి పదే పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ అది ఈరోజు వాస్తవ రూపం దాల్చినప్పుడు చూద్దాం. అప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి తెచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారితో చాలా తీవ్రంగా దానికి ప్రయత్నం చేసినాం. అప్పుడు కూడా ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం కూడా ఇవి ఆచరణ సాధ్యం కానటువంటి, కేవలం కమిషన్ల కోసం పనికొచ్చేటువంటి ప్రాజెక్టు తప్ప రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి డబ్బంత ప్రయోజనం కూడా చేకూర్చదనేటువంటిది ఈరోజు అప్పుడు పడ్డం జరిగింది ప్రభుత్వం కూడా. అందుకనే దాన్ని మేము కూడా దానిపైన శ్రద్ధ పెట్టలేదు అనేటువంటిది కూడా నిజం.